అనగనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో భారీ వర్షం పడుతుంది. చిమ్మని చీకటి. రాత్రి 12 దాటిపోయింది. అనిల్ కారులో ఎళ్తూ ఉన్నాడు. అనిల్ కారులో చాలా వేగంగా ఎళ్తున్నాడు. అనిల్ అసలే భయస్తుడు. కరెక్ట్‌గా కొంచెం దూరం పోయి దట్టమైన అడవి మధ్యలోకెళ్ళిన తర్వాత కారు ట్రబుల్ ఇచ్చి మధ్యలో ఆగిపోయింది. చుట్టూ చీకటి. అసలెవ్వరు లేరు. ఏదో దూరంగా అనిల్‌కి ఒక లైట్ కనిపించింది. సరే ఇక్కడ ఉండడం బదులు మనుషుల మధ్యలో ఉంటే బెటరు. అక్కడ ఎవరైనా ఉన్నారో చూద్దాం అనేసి భయపడుకుంటా ఆ లైట్ దగ్గరికెళ్ళిండు. ఆ లైట్ దగ్గర ఒక పాతబడ్డ బంగ్లా. ఆ బంగ్లా దగ్గరికి పోయి డోర్ కొట్టిండు. డోర్ కొడితే ఒక ముసలాయన ఒక దెబ్బతోని, ఒక ఘాటుతోని ఓపెన్ చేసిండు డోరు. "ఏం కావాలి?" అని అడిగిండు. అప్పుడు అనిల్, "నా కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ రోజుకి నేను రాత్రికి నేను ఇక్కడ స్టే చేయొచ్చా?" అని అడిగితే, రా" అని లోపలికి పోయి ఒక రూమ్ చూపించిండు. ఆ రూమ్‌లోకి అనిల్ ఎళ్లి పడుకుందామని ప్రయత్నిస్తున్నాడు. కానీ నిద్ర పట్టట్లేదు. ఎవరి ముసలాయన? ఆ కత్తి ఘాటు ఎందుకుంది? కొంపదీసి సైకో కిల్లరా? అంటే ఇప్పుడు నన్ను చంపేస్తాడా? అని చెమటలు పట్టినాయి. నిద్ర పడతలేదు. ఇంత లోపల కొద్దిసేపు అయినంక ఒక కత్తి నూరిన సప్పుడొస్తుంది. ఏంటి సప్పుడు అని చెప్పేసి మెల్లగా కిటికీ ఓపెన్ చేసి చూసే వరకు ఆ ముసలాయన బయట ఒక పెద్ద కత్తిని నూరుతూ ఉన్నాడు. అయిపోయినాంరా నాయనా! ఇయాల నన్ను చంపేస్తాడు, ముక్కలు ముక్కలు కూర్చేస్తాడేమో అని చెప్పేసి ఫుల్ భయపడుతూ అట్లనే వణుక్కుంటూ దుప్పట్లు దూరి భయపడుతూ ఉన్నాడు. అట్లనే నిద్రలోకి జారుకున్నారు. పొద్దున సూర్యరశ్మి అనిల్ పైన పడిన వెంటనే అనిల్ లేచిండు. బాబు లేచినావా? నిన్న బాగా భయపడ్డట్టున్నారు. అడవి గదా! అట్లనే ఉంటది. మీ కార్ రిపేర్ అయిపోయింది. నా దగ్గర ఉన్న పాత సామానుతోని నేను అడ్జస్ట్ చేసేసినా అది. మీకోసం అన్నీ రెడీ చేసినా. మీరు తినేసి బయలుదేరొచ్చు అనేసి. మరి రాత్రి మీరేదో కోస్తున్నారు కత్తితోని, కత్తి నూరుతున్నారు అంటే, అంటే కూరగాయలు తీసుకొచ్చినా. అయితే దాంట్లో గుమ్మడికాయ ఉండే. అది కొయ్యడానికి నా దగ్గర ఏం లేవు. ఈ అడవి గదా! ఏం దొరకలేదు. సో, పాత కత్తి ఉంటే దాన్ని నూరి రెడీ చేసినా. భయపడ్డారా మీరు అది చూసేసి? లేదు లేదు అని చెప్పేసి ఎళ్ళిపోయాడు. ఇది ఇయాల కథ. కొన్నిసార్లు మనం అనవసరంగా ఆలోచిస్తుంటాం బాగా. అది ఎంత భయపడతామంటే లాస్ట్‌కి అది జరిగేది. ఉత్త ఊహల్లో బతికిపోతాం. లైక్ స్కూల్‌లో టీచరు ఇయాల మ్యాథ్స్ హోంవర్క్ చేయకపోతే కొడతారా భయ్ అని చెప్పేసి పీరియడ్ వచ్చేదాకా మనం వెయిట్ చేసి కరెక్ట్‌గా ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఆ సార్ రాడు. మనం ఎంతైతే భయపడతామో అది జరగదు. కాబట్టి రియాలిటీలో ఉండండి. అస్సలు భయపడకండి. అని చెప్తాం గానీ నేను కూడా భయపడతా. అదండి కథ. మీకు నచ్చిందా? కథ ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలా ఎళ్ళేటప్పుడు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ కథని షేర్ చేయండి. రేపటి రోజు ఇంకో చక్కని కథతోని మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.